చేసేస్తుంది. మొగోళ్ళు ఏమన్నా తక్కువ చెప్పండి. తక్కువ కాదు కదా. నువ్వు ఊరుకోమా దుద్దు 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 అంటావు. అదే ఆ వీడియో ఎలా వచ్చింది, తను ఎలా చేసింది అనేది చివాట్లు మంచి ప్రేమతో కూడా అప్పుడు దాకా మనకి రా ఈరోజు హాయ్ అందరికీ. హలో ఎవ్రీవన్, నేను నాని. నా పేరు శ్రావణి. ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న షార్ట్ వీడియో కోసం మా ఆవిడ్ని వాయిస్ ఓవర్ ఇవ్వమని చెప్పారు. ఇది షార్ట్ వీడియో కనిపిస్తుందా? ఇప్పుడు టైం వచ్చి చూపిస్తున్న ఒక్క నిమిషం అండి. 11:05 అయింది. 9కి మొదలు పెట్టాము. ఒక 10 minutes పడుతుందేమో, తొందరగా అయిపోతుందిలే చెప్పా. ఒక 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అమ్మాయికి. చేసేస్తుందిలే అనుకున్నా. అంటే కొంచెం యాక్టింగ్లో మీరు ఆడవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. నేను మరి అంత యాక్టర్ కాదు. ఆడవాళ్ళందరూ యాక్టర్సే. అలాగని చెప్పామనుకో, ఇప్పుడు కామెంట్స్ కింద వచ్చేస్తాయి. పెట్టేసాను గైస్, మీరు పెట్టేసాను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ పెట్టేసాను. ఆడవాళ్ళు అంటూ అని పెట్టేసాను. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మొగోళ్ళు ఏమన్నా తక్కువ చెప్పండి. తక్కువ కాదు కదా. నువ్వు ఊరుకోమా దుద్దు 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 అంటావు. అదే ఆ వీడియో ఎలా వచ్చింది, తను ఎలా చేసింది అనేది దాదాపు 2.5 hours పట్టింది. ఒక చిన్న ఆడియో క్లిప్, ఒక 1 minute చెప్పే ఆడియో క్లిప్కి 2.5 hours పట్టింది. ఇంకా అది ఎడిట్ చేసి పెట్టాలంటే ఇంకా నాకు 10 రోజులు పడుతుందేమో. ఇంకా ఇదే విధంగా కానీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు ఇది ఈజీగా 5 నిమిషాలు లేకపోయే వీడియో. నేనే చెప్పుకుంటాను 10 నిమిషాలు కాస్త అరగంట కాస్త గంట. అలా మా ఆయన పేషెన్స్ అన్ని పరీక్షిస్తాను. ఆయన చేత ఒక 2-3 మాటలు నన్ను ఆ మంచిగా నన్ను 2-3 చివాట్లు మంచి ప్రేమతో కూడా అప్పుడు దాకా మనకి రాదు. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మమ్మల్ని బాగా సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పి సపోర్ట్ చేయించండి. మేమైతే వీలైనంత వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేదానికి మేము ట్రై చేస్తాం అని మాటిస్తున్నాను. మార్నింగ్ అంతా పనికి వెళ్ళేసి వస్తాడు. 6:30, 7 లోపు వచ్చేస్తాడు పాపం. ఇంకా టైంకి వచ్చి ఎడిటింగ్ చేసుకొని నా చేత వాయిస్ ఓవర్లు ఇప్పించుకొని పాపం పడుకునే తలకి 12 అయిపోతుంది. యూట్యూబ్ పెట్టాలని ఆశ మాత్రం నాదే, కానీ పాపం కష్టపడేది మాత్రం మా ఆయన. నేను కష్టపడలేదు అనుకోకండి. ఓకేనా? కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు మంచి బూస్టప్ ఇచ్చారంటే మేము మంచి కంటెంట్తో మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మేము ఇంకా మంచిగా ఇవ్వగలం. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఉండే ఫోన్లు అంత క్లారిటీ కాదు. మేము మాట్లాడేది కూడా మా దగ్గర మైక్లు గీక్లు ఏం లేవు. మా ఫోన్లో రికార్డింగ్ చేసిన వీడియోలే. అందువల్లే మీకు ఏమైనా కొంచెం వీడియోలో డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేసి మాకు చెప్పండి. ఎందుకంటే మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది ఏదైనా. మీ తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం. ఓకేనా గాయస్? ఓకే, ఇంట్రడక్షన్ వీడియో కూడా కొంచెం తెలియక ఇటుగా చేసేసాం. దాన్ని ఏమనుకోకండి. దాని గురించి అది ఏదో చెప్పాలనుకున్నాము. అది అంటే మాకు తొందర ఎక్కువైపోయి చేసేయాలి వీడియో పెట్టేయాలి యూట్యూబ్లో మాకు ఇంకా అని చెప్పేసి థంబ్నెయిల్స్ పెట్టుకోవడం మాకు ఎలానో తెలియదు. అది వీడియో కూడా ఇంట్రడక్షన్ వీడియో అంత మంచిగా ఫస్ట్ వీడియో కాబట్టి మాకు అందుకే మీరు ఏమనుకోకుండా దాన్ని కూడా అలా వెళ్తా మీరు మంచి కళ్ళతో అలా చూసి మీ సున్నితమైన చేతులతో అలా సబ్స్క్రైబ్ చేసి మాకోసం మా వీడియోలు చేసి మీకు బోరే కొట్టించాం కదా.
మేమేం యాక్టింగ్ చేస్తాం. మీకు బోర్ కొట్టినప్పుడు స్కిప్ చేసేయండి. అలా చేయొద్దు guys. నా కోసమైనా చూడండి guys మీరు. నేను చాలా కష్టపడుతున్నాను. ఓకేనా? ప్లీజ్ guys సబ్స్క్రైబ్ చేయండి guys. బిన్న 1000 మెంబర్స్ అయిపో. 1000 కాదు ఇంకా ఎక్కువ. ఓకేనా? అటుకుల పాయసం తినాలనిపించింది. మా హస్బెండ్కి చెప్పాను. దగ్గరలో ఉన్న దగ్గరలో ఉన్న కాదే, ఈరోజు అటుకుల పాయసం తినాలనిపించింది. మా ఆయనకి చెప్తే దగ్గరలో ఉండే ఎస్మార్ట్కి తీసుకెళ్ళాడు. వెళ్ళాము. సరే వెళ్ళాం. ఈరోజు అటుకుల పాయసం తినాలనిపించింది. ఇంకా ఎందుకు నువ్వు నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలి నేను చెప్పుకుంటా. ఈరోజు నైట్ వరకు కూర్చొని నీకు ఖచ్చితంగా నేను కంప్లీట్ చేస్తాను. ఓకేనా? నేను పొద్దున్నే వర్క్కి వెళ్ళాలి. చేస్తా ఉంటాను. ఈరోజు అటుకుల పాయసం తినాలనిపించింది. దగ్గరలో చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒకసారి ఆలోచించుకుంటా. జ్ఞానం లేదు. అటుకుల పాయసం తినాలనిపించింది. మా హస్బెండ్కి చెప్తే దగ్గరలో ఉన్న స్మార్ట్లోకి తీసుకొని వెళ్ళాడు. అలా నేను ఫోన్ పెట్టుకొని మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉన్నాను. గట్టిగా చెప్పే, ఈ గొంతులో బేస్ రావాలి. నాతో గొడవలు పడమంటే ఆ వంతున పొద్దులు వస్తాం ఉదయం నుంచి. మాట్లాడమంటాను. ఈరోజు నాకు పాయసం తినాలనిపించింది. అందుకని మా హస్బెండ్కి చెప్పాను. స్మార్ట్లోకి తీసుకుని వెళ్ళాడు. అటు ఇటు చూశాడు. కొనేదిలా పెట్టేదిలా కాకపోతే చూస్తాడు అంతే. ఇంక వచ్చిన పని చూసుకోవాలని చక్కగా అటుకుల దగ్గరికి వెళ్ళాను. బాగుంది, అలా చెప్పేసి ఓకే 2-3 సార్లు రిహార్సల్ చేసుకొచ్చి. అలా చెప్పకూడదు బాబా. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను. తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు కానీ తొందరగా. నువ్వు ఇప్పుడు ఆడు జస్ట్ ట్రైల్ వేస్తున్నావు అంతే కదా. ట్రైల్కి ఎంతసేపు పెడితే రికార్డింగ్ ఎంతసేపు పట్టద్దే? ఇంకా అలా అటుకులు వేస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. చాలా పర్లేదు ఇంకొన్ని ఏంటి మళ్ళీ వేశాడు. బిల్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళాడు, వేసాడు, వచ్చాడు. ఆడ ఒక 40 మంది 50 మంది సబ్స్క్రైబర్స్ ఉండరు. నువ్వు ఈ వాయిస్ కానీ ఇలా కానీ ఇచ్చి అలా కానీ చెప్తే ఆ ఉండేవాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళిపోతారు వెనక్కి. ఉంటారు అలా. ఇదే నాకేమన్నా అలవాటు అబ్బా. నేను ఫోన్ పట్టుకొని వెళ్తా, వీడియో తీస్తా అంటే మా ఆయన అటు ఇటు చూస్తా, కొన్ని వెళ్ళిపెట్టి ఎందుకంటే చూస్తూ ఉంటాడు. వచ్చిన పని చూసుకున్నాను. అటుకులు మళ్ళీ అయింది. ఏం ఓ అంటుండవా? ఏబిసిడీలు ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఏంది? ఖచ్చితంగా గుర్తాయి. ఇదే ఇంట్రెస్ట్ కానీ ఖచ్చితంగా చదువు పెట్టుంటే ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా మనకు తగ్గ జాబ్ వచ్చేది ఖచ్చితంగా. ఇప్పుడు నీ మార్క్ లిస్ట్ కానీ తీసి చూపిస్తే నన్ను పుణ్యాన్ని అట్టకట్టు పాస్ అయిపోయాను. బా నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవాడిని. వాయిస్ ఓవర్ ఇచ్చి చూడండి. ఇప్పుడు దాకా నార్మల్గా చేసింది. ఇప్పుడు మీకోసం వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తున్నాను. రికార్డింగ్ 3, 2, 1. ఈరోజు
అటుకుల పాయసం తినాలనిపించింది. మా హస్బెండ్కి చెప్పాను, దగ్గరలో ఉన్న ఎస్మార్ట్లోకి తీసుకుని వెళ్ళాడు. చిచ్చి ఎందుకు స్టక్ అవుతున్నావు? నువ్వేం వీడియో ముందు చేస్తా ఉన్నావు, నాకు బీపీ రేస్తుంది నేను చూస్తుంటే అసలుకి. నువ్వు చెప్పారు ఒక్క టేక్లో చెప్పేస్తా నేను. ఈరోజు నేను వీడియో ఎలా ఉందో చెప్తాను ఒక నిమిషం. ఈరోజు ఏం చెప్పాను? నిన్న మార్కెట్ది. ఈరోజు మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాం. అలా బండి తీసానా, చలి అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళామా, మధ్యలో థియేటర్ వచ్చిందా, పుష్పరాజు. మేమైతే పుష్ప మూవీ మాకు బల్లి నచ్చేసింది, మీకు ఇప్పుడు నేను చెప్తాను, ఈ వీడియోకే నీ వాయిస్ మంచిగా ఉంది నీకు చెప్తాను. పర్లేదు గైస్, మీకోసమే నేను 10 టేకులైనా చేసి మంచిగా వాయిస్ ఇచ్చింది. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా కోసమే చేయండి, నా పడే కష్టం చూసి చేయండి. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మీరు ఏమనుకోకుండా దాన్ని కూడా అలా వెళ్తా మీ మంచి కళ్ళతో అలా చూసి మీ సున్నితమైన చేతులతో అలా సబ్స్క్రైబ్ చేసి మా కోసం